హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా నేనిక్కడ పావు కిలో బెండకాయలను తీసుకున్నాను. వాటిని ఒకసారి వాటర్‌తో బాగా కడిగి బెండకాయలన్నింటిని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్‌లో 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అల్లము చిన్న ముక్క వేసుకున్నాను. అదేవిధంగా 4 వెల్లుల్లి రెక్కలేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలి. ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బెండకాయ ముక్కలన్నింటినీ 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులోనే 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలన్నీ మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకునే అవసరం లేదు. ఆయిల్‌లో లైట్‌గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టమాటాస్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పైన మూత తీసి కర్రీ అడగంటకుండా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు, కర్రీ 2 కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకొని కర్రీలోకి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో గ్రేవీ కోసం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం కర్రీలోకెళ్ళి సెపరేట్ అయింది కదా! మనకిప్పుడు బెండకాయ కర్రీ రెడీ అండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.